బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీఆర్ఎస్ నేతలు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నివాళులర్పిస్తూ భారతదేశ స్వాతంత్ర సమయంలో ఒక స్వాతంత్ర సమరయోధునిగా భారతదేశ తొలి ప్రభుత్వంలో 1946లో నెహ్రూ గారి యొక్క ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వివిధ శాఖలను, కార్మిక శాఖను, వ్యవసాయ శాఖను, రక్షణ శాఖను సమర్థవంతంగా నిర్వహించినటువంటి నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఉండి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించిన తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది అని చెప్పంటే వారి నాయకత్వంలో అన్నాడు చూసినట్టు చొరవ అని చెప్ప తప్పదు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కోట్లాది మందికి ఆహార ఉత్పత్తులు కావాలని చెప్పని వ్యవసాయ రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఆనాడు తన యొక్క సమర్థం చాటుకున్నటువంటి వ్యక్తి. భారతదేశంలో ఒక దళిత బిడ్డగా ఉండి ఈ దేశంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని చూపించిన మార్గం నాయకుడు. వారి నేతృత్వంలో అనేకమైనటువంటి సంఘ సంస్కరణలు వచ్చినాయి, సామాజిక విప్లవాలు వచ్చినాయి. భారతదేశంలో ఉండేటువంటి పేద నిరుపేదల యొక్క ఆత్మస్థైర్యం పెంపొందించడంలో వారి సేవలు అనేటివి ఎప్పటికీ ఈ దేశం మర్చిపోదని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి ఘనమైన నివాళులర్పిస్తూ జోహార్ అర్పిస్తున్నాం. ధన్యవాదాలు.